అయితే నియోజకవర్గంలో ప్రముఖ పర్యాటక కేంద్రం కొల్లేరు. నైజీరియా నుంచి కొన్ని వేల కిలోమీటర్లు పెలికాన్ పక్షులు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటాయి. సో ఈ కొల్లేరు సరస్సును అభివృద్ధి చేయడానికి ఏ విధంగా ప్రణాళిక వేసుకుంటున్నారు? కొల్లేరు డెఫినెట్గా పర్యావరణం ప్రాముఖ్యత ఇస్తా, మిగిలిన సరస్సుల్లో పర్యావరణానికి ఇష్టం వల్ల ఇబ్బంది ఏం లేదు. కానీ కొల్లేరులో కొన్ని వందల ఏళ్ళ నుంచి అక్కడ లంక గ్రామాల్లో కొన్ని లక్షల మంది ఉంటున్నారు. మనం పక్షులు డెఫినెట్గా ప్రయారిటీ పక్షులకి ఇచ్చి ఆ రెండు సమతుల్యంలో అక్కడ ఉన్న ప్రజల జీవితాలు కూడా చూడాలి. అందుకని దాన్ని కేంద్ర ప్రభుత్వానికి మేము సబ్మిట్ చేసి ఒక 78,000 ఎకరాలు ఉన్నాయి. దాంట్లో ఒక 50,000 ఎకరాల నుంచి మిగిలింది రీడిఫైన్ ద బార్డర్స్ ఆఫ్ కొల్లేరు. ఆ 50,000 ఎకరాల్లో పెట్టిలో పక్షులు ఉంటాయి. ఇంకా అక్కడ పర్యావరణం జోలికి ఎవరూ వెళ్తానికి వీల్లేదు. ఈ మిగిలిన ప్రాంతంలో ఈ ప్రజలు బతుకుతానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని ప్రభుత్వం జిరాయితీలు ఉన్నాయి. వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తూనే పర్యావరణాన్ని పూర్తిగా కాపాడటానికి మనం ప్రయత్నం